జనగామ జిల్లా ఎర్రకుంట తండాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాక నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులతో కలిసి పల్లా రాజేశ్వరరెడ్డి ఆందోళన నిర్వహించారు. పల్లా గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చెలరేగింది. సభా ప్రాంగణంలోనే ఇరు పార్టీల నేతలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించి వేశారు పోలీసులు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మంత్రి పొంగులేటి పర్యటన రద్దు చేసుకున్నారు. జనగామ జిల్లా ఎర్రకుంట తండాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాక నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఇక అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులతో కలిసి పల్లా రాజేశ్వరరెడ్డి ఆందోళన నిర్వహించారు. ఇక పల్లా గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చెలరేగింది. సభా ప్రాంగణంలోనే ఇరు పార్టీల నేతలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించి వేశారు పోలీసులు. ఇక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మంత్రి పొంగులేటి పర్యటన రద్దు చేసుకున్నారు. ఇక ఈ ఉద్రిక్త సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, జనగామ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వం ప్రజాపాలనలో 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి 4 పథకాలను ఈ రోజు అధికారికంగా ప్రారంభించడానికి అటు సీఎం తో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల ఇన్ఛార్జీల మంత్రులు ఘనంగా ప్రారంభించే నేపథ్యంలో ఈ రోజు జనగామ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ఎర్రకుంట తండాలో రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ తదితర పథకాలకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న నేపథ్యంలో అక్కడ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్న నేపథ్యంలో ఆందోళనలు జరుగుతాయనే ముందస్తు సూచనలో భాగంగా పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సభ ప్రారంభం కాకముందుకే ముందస్తుగా అక్కడికి ఎమ్మెల్యే తన అనుచర వర్గంతో వెళ్లి పెద్ద ఎత్తున ఆందోళనకు ప్లాన్ చేయడంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు పల్లా గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడమే కాకుండా ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, మంది మార్బలంతో వచ్చి ఆందోళనలు నిరసనలు చేయడం తగదంటూ కూడా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పల్లా గోబ్యాక్ అంటూ కూడా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే తిరిగి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు సైతము ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా లెక్క చేయకుండా సీఎం డామ్ డామ్ అంటూ ప్రభుత్వాన్ని నిందలు వేస్తూ నినాదాలు చేయడంతో ఒకసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కోపోద్రిక్తులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒకసారిగా కుర్చీలు, కోడిగుడ్లు తోటి దాడులు విసరడంతో అక్కడ మరింత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఒకరిపై ఒకరు అటు కుర్చీలు విసిరేసుకోవడం, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలపై రాళ్లు విసరడంతో మరింత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఇరు వర్గాలను అక్కడి నుంచి చెల్లాచెదురుగా అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. అయితే సభా కార్యక్రమానికి ముందు పల్లా వర్గీయులు ఎవరైతే మంత్రి పొంగులేటిని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ ముందస్తుగా అరెస్టు చేసడాన్ని నిరసిస్తూ వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని పల్లా నిరసన వ్యక్తం చేసే ప్లాన్ తో అక్కడికి వచ్చాడంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో ఇటు ఘర్షణ వాతావరణం కాంగ్రెస్ శ్రేణులపై ఇటు బీఆర్ఎస్ శ్రేణులు వాళ్ళు కుర్చీలతో దాడి చేయగా ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా తిరిగి ఇటు కోడిగుడ్లతోటి కుర్చీలతోటి విసురుకున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని హైదరాబాద్ లోని గవర్నర్ ఎట్ హోమ్ ప్రోగ్రామ్ కి బయలుదేరడంతో అయితే అక్కడ పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి చెల్లాచెదురుగా వెళ్ళగొట్టారు. రెజినా, అయితే ముందస్తుగానే ఇప్పటికే మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదే చెప్తున్నారు అధికార కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రకటిస్తుంటే ఓర్వలేకనే ఇలాంటి అభండాలు వేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు కోపోద్రిక్తులై ఈ యొక్క ఆందోళన చేసినట్టు చెప్తున్నారు. రెజినా, అదుపులోకి వచ్చిందా? అలాగే చూసుకున్నట్టయితే ఒకరిపై ఒకరు కుర్చీలు విసుకున్న నేపథ్యంలో ఎవరికైనా గాయాలైన పరిస్థితి నెలకొందా?
ఎస్ రెజినా, అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్న కొంతమంది పోలీసులకు కావచ్చు, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలతో పాటు కొంతమంది మీడియా ప్రతినిధులకు కూడా కుర్చీలు రాళ్లు తగలడంతో స్వల్ప గాయాలు అయితే అయ్యాయి. అయితే పోలీసులు అక్కడ నుంచి అందరినీ అక్కడ నుంచి చెల్లచెదురుగా పంపించడంతో స్వల్ప గాయాలైన వారు ఎక్కడికక్కడే అక్కడ నుంచి వెళ్లిపోవడంతో అయితే అక్కడ ఎలాంటి పెద్ద గొడవ జరగకుండానైతే నిలువరించగలిగారు పోలీసులు రెజినా. దీంతో అయితే స్వల్ప గాయాలైనటువంటి అటు జర్నలిస్టులు కావచ్చు, ఇటు పోలీసు వారు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు అక్కడ నుంచి అయితే వెళ్లిపోయిన ఘటన అయితే కనిపిస్తుంది రెజినా. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.